పాపం ఆర్టీసీ డ్రైవర్లకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఈ మధ్య గమనిస్తే పలు ఆర్టీసీ బస్సులు రోడ్ల మీద నిలిచిపోవడం ఎక్కువగా మారింది. ఇందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమే కావడం గమనార్హం. ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 65 నుంచి 68% ఉండేది. మహాలక్ష్మి పథకం తర్వాత గరిష్టంగా 114% పెరిగింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు పెరిగినందుకు సంతోషపడాలో, ఆయా బస్సులు తుక్కుతుక్కుగా మారిపోతున్నాయని బాధపడాలో అర్థం కావడం లేదు. గతంలో 8 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సుల్ని తుక్కుగా మార్చేవారు. ఇప్పుడేమో 14 నుంచి 15 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులను నడిపిస్తున్నారు. అందుకే పలు చోట్ల పాత బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. నిర్వహణ సమస్యలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. కెపాసిటీ పెరగడం వల్ల అధిక బరువు పెరిగి బస్సులు తుక్కు పడుతున్నాయని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అద్దె బస్సులతో కలిపి సుమారు 9,200 బస్సులున్నాయి. వీటిలో 5,000 బస్సులు పాతవి. మహాలక్ష్మి స్కీమ్ వల్ల 450 కోట్ల నుంచి 270 కోట్లకు తగ్గింది. జీరో టికెట్ కింద ఆర్టీసీకి ప్రభుత్వం 300 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఏది ఏమైనా ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం మీద రేవంత్ సర్కార్ దృష్టి పెట్టాలి. ఇలాగైతే దీర్ఘకాలంలో ఆర్టీసీని మూసివేసే పరిస్థితులు ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.